10వ తరగతి జీవశాస్త్రం పాఠ్యాంశం 1 జీవక్రియలు లోని ముఖ్యమైన బిట్స్. తమ ఆహారాన్ని తామే తయారు చేసుకునే జీవన విధానాన్ని ఏమంటారు? స్వయం పోషణ. కిరణజన్య సంయోగ క్రియను నిర్వహించే కణాంగాలని ఏమంటారు? హరిత రేణువులు. మొక్కలలోని ఆకుపచ్చని వర్ణద్రవ్యాన్ని ఏమంటారు? పత్రహరితం. ఆహారం కోసం ఇతర జీవులపైన ఆధారపడే జీవన విధానాన్ని ఏమంటారు? పరపోషణ. ఘనరూప ఆహారాన్ని ముక్కలుగా చేసి నేరుగా శరీరంలోకి తీసుకునే ప్రక్రియను ఏమంటారు? జాంతవ భక్షణ. సంక్లిష్టమైన ఆహార పదార్థాలని విచ్ఛిన్నం చేసి రక్తంలో కలపడానికి అనుగుణమైన సరళ పదార్థాలుగా మార్చే ప్రక్రియను ఏమంటారు? జీర్ణక్రియ. ఎంజైమ్లు జీవరసాయన అణువులు. ఇవి వేటి చేత నిర్మించబడతాయి? ప్రోటీన్. నోటి నుంచి ప్రారంభమయ్యే సన్నని పొడవాటి కండర నిర్మిత గొట్టాన్ని ఏమంటారు? ఆహారవాహిక. ఆహారవాహిక గుండా ఆహారం ఒక క్రమమైన పద్ధతిలో కదులుతూ జీర్ణాశయాన్ని చేరుతుంది. ఈ కదలికను ఏమంటారు? పెరిస్టాల్టిక్ చలనం. జీర్ణ వ్యవస్థలో ఆహారవాహిక తర్వాత ఏర్పడే సంచి వంటి నిర్మాణాన్ని ఏమంటారు? జీర్ణాశయం. జీర్ణ వ్యవస్థలో పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని ఏమంటారు? ఖైమ్. జీర్ణ వ్యవస్థలో జీర్ణాశయం తర్వాత ఉండే పొడవైన సన్నని భాగాన్ని ఏమంటారు? చిన్న పేగు. రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించేది? ఇన్సులిన్. జీర్ణ గ్రంథులలోకెల్లా పెద్ద గ్రంథి? కాలేయం. కాలేయం వేటిని స్రవిస్తుంది? పైత్యరసం. జీర్ణమైన ఆహారాన్ని రక్తంలోకి పీల్చుకోవటాన్ని ఏమంటారు? శోషణ. జీవులు పరిసరాల నుంచి గాలిని శరీరంలోకి తీసుకునే ప్రక్రియను ఏమంటారు? ఉచ్ఛ్వాస. శ్వాసను అవయవాల నుంచి గాలిని బయటకు వదలటాన్ని ఏమంటారు? నిశ్వాస. ఉచ్ఛ్వాస మరియు నిశ్వాస ఈ రెండు ప్రక్రియలను కలిపి ఏమంటారు? శ్వాసక్రియ. శ్వాస అవయవాలు వాతావరణంలోని ఆక్సిజన్ను గ్రహించి శరీరంలోని కార్బన్ డయాక్సైడ్ను బయటకి పంపించడానికి ఏమంటారు? వాయు మార్పిడి. ఊపిరితిత్తుల యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణాన్ని ఏమంటారు? వాయుగోనులు. శరీరంలో రక్తాన్ని సరఫరా చేసే పొడవాటి నాళాలను ఏమంటారు? రక్తనాళాలు.
గుండె నుండి శరీర భాగాలకు రక్తాన్ని అందించే నాళాలను ఏమంటారు? ధమనులు. శరీర భాగాల నుండి రక్తాన్ని గుండెకు చేర్చే రక్తనాళాలను ఏమంటారు? సిరలు. ఏకకణ మందం కలిగిన పలుచటి రక్తనాళ అంత్యాలను ఏమంటారు? రక్తకేశ నాళికలు. రక్తం ఎరుపు రంగులో ఉండడానికి గల కారణం? హిమోగ్లోబిన్. గుండె మరియు శరీర భాగాల మధ్య జరిగే రక్త ప్రసరణ వలయాన్ని ఏమంటారు? దైహిక వలయం. మొక్క యొక్క వాయుగత భాగాల ద్వారా ఆవిరి రూపంలో జరిగే నీటి నష్టాన్ని ఏమంటారు? బాష్పోత్సేకం. జీవక్రియల ఫలితంగా ఏర్పడిన వ్యర్థ పదార్థాలను శరీరం నుంచి బయటకు పంపించే ప్రక్రియను ఏమంటారు? విసర్జన. మూత్రపిండం యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణాన్ని ఏమంటారు? మూత్రనాళిక లేదా నెఫ్రాన్. మూత్రపిండాల నుంచి ఒక జత నాళాలు దిగువకు ప్రయాణించి మూత్రాశయాన్ని చేరుతాయి. వీటిని ఏమంటారు? మూత్రనాళాలు. మానవునిలో మూత్రపిండాలు ఈ వ్యవస్థలోని భాగాలు. విసర్జన. మొక్కలలోని దారువు ఏ పని చేస్తుంది? నీటి రవాణా. పైరువిక్ ఆమ్లం విచ్ఛిన్నం వల్ల కార్బన్ డయాక్సైడ్, నీరు మరియు శక్తి ఏర్పడే ప్రక్రియ దేనిలో జరుగుతుంది? మైటోకాండ్రియా. మానవునిలో సాధారణ రక్తపోటు 120/80. ఒక సిస్టోల్ మరియు ఒక డయాస్టోల్ దశలను కలిపి ఏమంటారు? హృదయ స్పందన. ఆక్సిజన్ ప్రమేయం లేకుండా జరిగే శ్వాసక్రియను ఏమంటారు? అవాయు శ్వాసక్రియ. ఆక్సిజన్ ప్రమేయంతో జరిగే శ్వాసక్రియను ఏమంటారు? వాయు సహిత శ్వాసక్రియ. మానవుని మూత్రపిండాలు ఏ ఆకారంలో ఉంటాయి? చిక్కుడు గింజ. రక్తాన్ని ఏమని పిలుస్తారు? ద్రవరూప సంయోజక కణజాలం. కండరాలు పట్టేయడానికి కారణం ఏమిటి? లాక్టిక్ ఆమ్లం. లాలాజలంలో ఉండే ఏ ఎంజైమ్ సంక్లిష్ట పిండి పదార్థాలను సరళ చక్కెరలుగా విచ్ఛిన్నం చేస్తుంది? లాలాజల ఎమైలేజ్. జఠర గ్రంథులు హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని ప్రోటీన్లను జీర్ణం చేసే ఎంజైమ్. పెప్సిన్. రక్తపీడనాన్ని ఏ పరికరంతో కొలుస్తారు? స్పిగ్మోమానోమీటర్. లాలాజలంలో ఉండే ఎంజైమ్ ఏమిటి? డ్రయాలిన్. మెదడులోని ఏ భాగం శ్వాసక్రియను నియంత్రిస్తుంది? మజ్జాముఖం.
ఏటీపీని ఏమని పిలుస్తారు? ఎనర్జీ కరెన్సీ. ఏటీపీ పూర్తి రూపం అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. మొక్కల్లోని ఏ కణాంగం వ్యర్థ పదార్థాలను నిల్వ చేస్తుంది? రిక్తిక. మొక్కల్లోని ప్రాథమిక విసర్జక పదార్థం ఏమిటి? ఆక్సిజన్. చనిపోయిన లేదా కుళ్ళుతున్న జీవ సంబంధ పదార్థాలను విచ్ఛిన్నం చేసి వాటి నుంచి శక్తిని పొందే జీవన విధానాన్ని ఏమంటారు? పూతికాహార జీవనం. ఆహారం మరియు ఆశ్రమం కోసం వేరొక జీవిపైన ఆధారపడే జీవన విధానాన్ని ఏమంటారు? పరాన్న జీవనం. కిరణజన్య సంయోగక్రియలో అంత్య ఉత్పన్నాలు ఏవి? గ్లూకోజ్, ఆక్సిజన్, నీరు. మానవ శరీరంలోని పెద్ద ధమని ఏది? మహాధమని. ద్వివలయ ప్రసరణ కలిగిన జీవులు ఏవి? పక్షులు మరియు క్షీరదాలు. చేప హృదయంలో ఎన్ని గదులు ఉంటాయి? 2 గదులు. జీర్ణ వ్యవస్థ యొక్క చివరి భాగం పాయువు. రక్తం రక్తనాళాల ద్వారా ప్రయాణించేటప్పుడు గోడలపై కలిగించే ఒత్తిడిని ఏమంటారు? రక్తపీడనం.